మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి తెలియచేస్తున్నాం. మనము విశ్వాస జీవితంలో కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణలక్షణాలు ఏంటో మనం నేర్చుకుంటూ ఉన్నాం. విశ్వాసములో సద్గుణం, సద్గుణమునందు జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని మనం ఎంతవరకు నేర్చుకున్నాం. ఈ రోజున జ్ఞానమునందు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలని అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆశా నిగ్రహం అంటే తనను తాను స్వాధీనపరచుకోవడం, తనను తాను నిగ్రహించుకోవడం. ఒకవేళ మనుషులు ఆశా నిగ్రహాన్ని గనక కోల్పోయినట్లయితే వారి జీవితము వెచ్చలవిడిగా ఉంటుంది. వారి జీవితము పతనానికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి దిగజారిపోతుంది. నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాను అని ఎవరు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వారిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అన్న సత్యాన్ని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తోంది. గ్రీకులో ఎన్క్రాతియా అనేటువంటి గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది. తనను తాను వశములో పెట్టుకొనుట, తనను తాను స్వాధీనం చేసుకొనుట. యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనములో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి అనే మాటను మనం ఇక్కడ చదువుకుంటున్నాం. అజితేంద్రియత్వం అంటే ఆశా నిగ్రహాన్ని కోల్పోవడం, ఆశా నిగ్రహం లేకపోవడాన్ని అజితేంద్రియత్వం అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు మాట్లాడుతూ అంటున్నారు, ఆ కంట్రోల్ చేసుకోవడం అనేది మీరు వదిలేశారు అని చెప్పి శాస్త్రులతోనూ పరిశీలతోనూ ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనములో, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడు కూడా అంతే అని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ప్రాకారము పాడైపోయినటువంటి పురములోనికి లేక పట్టణంలోనికి అన్నీ వచ్చేస్తాయి కదండి. శత్రువు దాడి చేస్తాడు, లేకుంటే అన్నీ కూడా. చూడండి, మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ప్రహరీ గోడ కట్టుకుంటాం మనం. ఎందుకని? కుక్కలు, నక్కలు ఇవేవి కూడా, దొంగలు కూడా రాకోకుండా జాగ్రత్తగా ఉండడానికి గోడ కట్టుకుంటాం. అలాగే ప్రాకారము లేనటువంటి పురమునలోనికి ఎలాగైతే అన్నీ వచ్చేస్తాయో, తన మనస్సును తాను అణుచుకోలేనటువంటి వాడు ఎవడైనప్పటికీ కూడా తన జీవితము వెచ్చలవిడిగా పతనానికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి తాను తీసుకుని వెళ్ళిపోతాడు తన జీవితాన్ని. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనములు కూడా, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడే శ్రేష్ఠుడు. చూడండి, ఒకడు ఒక పట్టణాన్ని జయించాడు, ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు అన్న దానికంటే తన మనస్సును తాను అణుచుకోగలిగిన వాడు, స్వాధీనం చేసుకోగలిగిన వాడు, తన మనస్సును తాను కంట్రోల్ చేసుకోగలిగినటువంటి వాడే శ్రేష్ఠుడు, గొప్పవాడు అనే సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తోంది. పాత నిబంధన గ్రంథంలో చాలా మంది వ్యక్తులు మనకు కనబడతారు. మోషే పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడతాడు. తనను తాను కోపాన్ని అణుచుకోలేకపోవడాన్ని బట్టి, తన ఉద్రేకాన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోవడాన్ని బట్టి తను తన ఇశ్రాయేలు ప్రజలను దూషించి, అంత మాత్రమే కాదు, బండతో ప్రభు మాట్లాడమని చెప్తే దానిని 2 సార్లు కొట్టి కోపముతో తాను ఏదైతే గమ్యానికి చేరాల్సినటువంటి వాడై ఉన్నాడో కనాను దేశాన్ని చూడగలిగాడే తప్ప చేరలేకపోయాడు. తనను తాను స్వాధీనం చేసుకోలేకపోయాడు, కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అలాగే ఆ తర్వాత ఆకాను చూడండి, ఆకాను యెరికో పట్టణంలో ఉన్నటువంటి శపితమైనటువంటి దానిని తీసుకోకూడదని చెప్పని దేవుని చేత ఆజ్ఞాపించబడినప్పటికీ కూడా షీనారు వస్త్రములను, బంగారాన్ని, వాటిని ఆశించి, లోక సంబంధమైన వస్తువులను ఆశించి ఏం చేసుకున్నాడు? తనతో పాటుగా తన కుటుంబం అంతటిని కూడా రాళ్లతో కొట్టబడి చంపబడినట్లుగా మనము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అంత మాత్రమే కాదు, సంసోను చూడండి, దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకాలి, ప్రత్యేకంగా బ్రతకాలని చెప్పని దేవుడు కోరుకున్నట్టే అతడు లోక సంబంధమైనటువంటి కోరికలతో స్త్రీలోనుడై
న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16 అధ్యాయాల్లో మనం చదువుకుంటాం. ఒక వేశ్యని చూశాడు, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. దెలీలా దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి బలాన్నంతటిని కూడా పోగొట్టుకుని తన 2 కళ్ళు కూడా పీకేశారు ఫిలిష్తీయులు. ఆ దాగోను గుడి దగ్గరే తను చనిపోయాడు. ప్రత్యేకించబడిన వ్యక్తి, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి తనను తాను కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల, అదుపు తప్పడం వల్ల ఏం జరిగిందనంటే తను నష్టపోయాడు. అంత మాత్రమే కాదు, గెహజీ చూడండి, ఎలీషా అంత గొప్ప దైవజనుడి దగ్గర చూడండి, ఏలియా దగ్గర నుంచి 2 ఆత్మ అభిషేకాన్ని పొందుకున్నటువంటి ఎలీషా దగ్గర సేవకుడిగా పనిచేస్తున్నటువంటి గెహాజీ చూడండి. నిజానికి ఏలియా తర్వాత ఎలీషా తర్వాత నిజానికి ఒకవేళ మంచి మార్గంలో నడిస్తే ఆ పొజిషన్లోకి గెహాజీ వచ్చి ఉండేవాడేమో. కానీ ఏదైతే నయమాను దగ్గర ఎలీషా ప్రవక్త వద్దని చెప్పాడో వాటి కోసం రథం వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటిని తెచ్చుకుని గృహంలో పెట్టుకుని ఆశించి తన కోరికను తాను అదుపు చేసుకోకపోవడం వల్ల నయమాన్ ఏదైతే కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడో తన కుటుంబానికి కూడా తన కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. తనను తాను అణుచుకోలేకపోవడం వల్ల, ఆశా నిగ్రహాన్ని కోల్పోవడం వల్ల ఆ పరిస్థితికి తెచ్చుకున్నాడు. ఒక ఆయన అంటాడు, నీలో ఉన్న కోరికలను అదుపు చేసుకునేవాడే నాయకుడు, వాటికి లోబడిపోయేవాడు బానిస లేక వాటికి సేవకుడైపోతాడని చెప్పని ఒక ఆయన మాట్లాడుతుంటాడు. చూడండి, ఏదైతే తన కోరికలను తాను అదుపు చేసుకోకుండా అదుపు తప్పి వాటికి అప్పగించుకున్నాడో వాటికి బానిస అయిపోతాడు. ఉదాహరణకు చూడండి, త్రాగుడు కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, లోక సంబంధమైన కోరికలు కానివ్వండి, లేకుంటే లోక సంబంధమైన శరీర కోరికలు కానివ్వండి, తను తాను స్వాధీనం చేసుకోగలిగితే ఎప్పుడు కూడా జయం కలిగినటువంటి వాడిగా ఉండగలుగుతాడు, లేకపోతే వాటికి బానిస అయిపోతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనములో అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తూ ఉన్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరుగెత్తువాడని కాను, గాలిని కొట్టినట్లు నేను పోరాటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఈ విశ్వాస జీవితం అనేది ఒక పందెపు రంగం లాంటిది, పరుగు పందెం లాంటిది. ఈ పందెపు రంగంలో పరిగెత్తుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మితముగా ఉండాలని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. మితముగా ఉండడం అంటే తాను ఏ విషయాలైతే కంట్రోల్ చేసుకోవాలో, స్వాధీనం కలిగి ఉండాలో, ఏవైతే తాను అదుపు చేసుకోవాలో ఆయా విషయాలలో తాను అదుపు చేసుకున్నట్లయితే ఈ విశ్వాసమైనటువంటి పందెపు రంగంలో విజయాన్ని సాధించగలుగుతాడు, గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. లేకపోతే తన పరుగు పందెంలో ఈ విశ్వాసపు జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని అడ్డులు వచ్చినప్పటికీ కూడా వాటికి లోబడిపోయి వాటికి స్వాధీనం చేసుకుని వాటికి అప్పగించేసుకున్నట్లయితే తన జీవితాన్ని ముందుకు కొనసాగించలేడు. కాబట్టి పందెపు రంగంలో పరిగెత్తేటువంటి ప్రతి ఒక్కరు కూడా చూడండి, అన్ని కూడా వారు ఏది పడితే అది చేయడానికి, ఏది పడితే అది తినడానికి ప్రయత్నించారు. ఎందుకనంటే ఏది పడితే అది తినేస్తే ఫ్యాట్ పెరిగి లేకుంటే కొవ్వు పెరిగి బరువు ఎక్కువైపోతే పరిగెత్తలేరు. అందుకనే వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. వారి యొక్క వ్యాయామం చేసే విషయంలో ఎంతవరకు తినాలో, ఏది తినాలో, ఎంతవరకు ఉండాలో అన్న ప్రతి పరిస్థితిని కూడా వారు ఒక పద్ధతి ప్రకారం, ఒక విధానంలో, క్రమశిక్షణలో వారు ఎప్పుడు కూడా కొనసాగడానికి ప్రయత్నం చేస్తారు. లోక సంబంధంగా ఒక బహుమతిని పొందడానికే అంత శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే పరలోకములో యుగయుగాలు తరతరాలు ఉండడానికి, నిత్య స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవడానికి ఈ లోకములో ఎంతగా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలండి? ఆలోచించండి. ఎంతగా మితము కలిగి ఉండాలి, ఎంతగా మనకున్నటువంటి కోరికలను, ఎంతగా మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆశలన్నిటిని కూడా అదుపు చేసుకుని కంట్రోల్ కలిగి ఉండి దేవుని ఆత్మ స్వాధీనంలో కలిగి ఉండి మితముగా ఉండాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఆలోచించేద్దాం. మన విశ్వాస జీవితంలో మరి ఈ ఆశా నిగ్రహం ఎలా వస్తుంది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆశా నిగ్రహం అనేది ఆత్మ ఫలములో ఒక భాగం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఆశా నిగ్రహం అనేటువంటి ఫలాన్ని మనకి ఇవ్వగలడు. ఆత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మాత్రమే మనలను మనము కంట్రోల్ చేసుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి, ఆయన చిత్తాన్ని చేయడానికి, అదుపు కలిగి ఉండడానికి ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయనకు అప్పగించుకుంటే, ఆత్మ సహాయాన్ని మనం కోరుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుడు కృపనిస్తాడు. ఒకవేళ
ఈ ఆశా నిగ్రహాన్ని కోల్పోయి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మనం కంట్రోల్ చేసుకోకుండా అదుపు తప్పి గనక ప్రవర్తిస్తే పరిస్థితి ఏమవుతుందని అంటే భయంకరమైనటువంటి నష్టాన్ని, పతనానికి మన జీవితాన్ని మనం తీసుకుని వెళ్ళిపోయేవారిగా ఉండగలుగుతాం. అలా కాకుండా ఉండాలంటే ప్రతిదినం, ప్రతిరోజు కూడా ప్రతి విషయంలో దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుని దేవుని ఆత్మకు అప్పగించుకుని ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఆశా నిగ్రహాన్ని కలిగి, అదుపు కలిగి, కంట్రోల్ కలిగి దేవుని ఆత్మ స్వాధీనంలోనికి మనము వచ్చి ప్రతిదినము కూడా ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నించేవారిగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన చిత్తాన్ని చేయడానికి, అదుపు కలిగి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి, సంపూర్ణంగా ఆయన చిత్తంలో నడవడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాంటి కృపదేవుడు మనకి ఇవ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఆశా నిగ్రహము అన్నది మా విశ్వాస జీవితంలో మేము కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణమని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు ప్రభువా. తండ్రి, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా అదుపు కలిగి, కంట్రోల్ చేసుకుని, స్వాధీనం చేసుకుని ప్రభా లోక సంబంధమైనటువంటి కోరికలకు రాజీ పడుకోకుండా, వాటితో ఏకీభవించకుండా తండ్రి మీ వాక్యానుసారంగా, వాక్య క్రమంలో, వాక్య పద్ధతిలో విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి, మీ వాక్య ప్రకారం జీవించడానికి మీ కృప వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలు చేసి మీ కృపలో భద్రపరిచి మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మీరు సహాయం చేసి దీవించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.